హాయ్ అండి, వెల్కమ్ టు ద లాంగ్ వీడియో. నేనేంటంటే ఈ లాంగ్ వీడియోలో పీసీ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఎలా చేస్తారో అనేది చూపిస్తున్నాను. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ ఇలా చూపిస్తుంది. అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్ నొక్కాలన్నమాట. మనం ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి రెన్యువల్ అయితే రెన్యువల్ అనమాట. మేము ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే ఫామ్ డి అయితే క్లిక్ చేశాను. ఇక్కడ ఫస్ట్ మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫామ్ డి వాళ్ళకి ఏంటి అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, అఫిడవిట్ అండ్ మొత్తం ఏ డాక్యుమెంట్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి, ఎలాగ సబ్మిట్ చేయాలి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనం ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్లు 10th మార్క్ లిస్ట్, తర్వాత ఇంటర్ మార్క్ లిస్ట్, ఫార్మ్ డి మార్క్స్ లిస్ట్, కంప్లీట్ మార్క్స్ మెమో అండ్ ఓడి, తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ దాంతోపాటు కంప్లీట్ మార్క్స్ మేము అంటే ఫుల్గా ఫస్ట్ ఇయర్ నుండి 6th ఇయర్ వరకు ఆల్ మార్క్స్ లిస్ట్ ఉండాలి. తర్వాత ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత అఫిడవిట్ అనమాట. అఫిడవిట్ అంటే వీళ్ళు ఒక ప్రొసీజర్ ఇచ్చారు, ఒక ప్రాసెస్ ఇచ్చారు అఫిడవిట్కి. దాన్ని 20 రూపీస్ బాండ్ పేపర్ మీద లాయర్ లాగా టైప్ చేసి పెడతారు లాయర్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర గెజిటెడ్ సైన్ అనేది కంపల్సరీ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ మనం తీసుకెళ్లాల్సినవి సర్టిఫికేట్స్ అని. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే ఫొటోస్ అనేవి రీసెంట్గానే అప్పుడే తీసుకోండి. అది మెయిన్ మిస్టేక్ చేయకండి. ఏ రోజు అయితే అప్లై చేస్తున్నారో ఆ రోజు ఏ ఫోటో అయితే ఇస్తున్నారో ఆ ఫోటోనే వెరిఫికేషన్కి అయితే తీసుకెళ్ళాలి విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ సిగ్నేచర్ హారిజాంటల్గా సిగ్నేచర్ చేసి ఇవ్వాలి. సో ఈ రెండు మ్యాండేటరీ. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చి ఇది 560 రూపీస్ అయితే పడుతుంది. ఇంకోటి ఏంటంటే కాలేజ్ నుండి అప్రూవల్ లెటర్ అయితే అడిగారు, అది మేమైతే తీసుకెళ్ళలేదు. మాకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అయితే సరిపోయింది. సో మీకు ఎవరైనా అట్లా కాలేజ్ నుండి అప్రూవల్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. నేనైతే JNTUA కాబట్టి మాకు ఎనీ చలానా కానీ ఏం లేదు. కొన్ని యూనివర్సిటీకి చలానా కూడా పే చేయాలన్నమాట అక్కడ వెరిఫికేషన్ దగ్గర. సో ఆ డీటెయిల్స్ అన్ని వెరిఫికేషన్కి నెక్స్ట్ లాంగ్ వీడియో చేస్తాను. వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, ఏమేమి తీసుకెళ్ళాలి అక్కడ ప్రాసెస్ అంతా. అండ్ ఇక్కడైతే ఆన్లైన్లో ఇలా అంతా అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఇది. ఫస్ట్ మన కాలంని ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏంటి అనేది మీ సేవలోనే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మనం ఏంటంటే మనం ఏమేమి డాక్యుమెంట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేసామా లేదా అన్నది చూసుకోవాలి. నేనైతే స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే ఇస్తాను, వాళ్ళకి ఖచ్చితంగా చేయండి. అంటే పీసీ వెరిఫికేషన్ దగ్గరే ఉంటారు, అక్కడే విజయవాడలో వెరిఫికేషన్ చేసే పీసీ బ్లాక్ పక్కనే ఉంటారు. సో వాళ్ళన్నీ చూసుకుంటారు. మీరైతే ఖచ్చితంగా బయటే చేయించుకోండి, మీరు ఓన్గా అయితే చేయదు. ఒకసారి మిస్టేక్ అయిందంటే మళ్ళీ మనం క్యాన్సిల్ చేస్తారు. ఆ ప్రాసెస్ అంతా మనం అయితే చేయలేము. సో మీరు కేర్ఫుల్గా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఏమి అప్లోడ్ చేసేటప్పుడు అన్నీ 500 KB కంటే తక్కువ ఉండాలి. అండ్ ఫొటోస్ కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సిగ్నేచర్ కరెక్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కటి ఆధార్లో ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చారో అన్నీ కరెక్ట్గా ఉండాలి. అండ్ ఇదైతే అఫిడవిట్ అనమాట. ఈ అఫిడవిట్ 20 రూపీస్ నోటరీ లాగా చేస్తారు. అండ్ గెజిటెడ్ సిగ్నేచర్ ఉండాలి. అండ్ దీంట్లో ఫిల్ చేసుకుని 2 సిగ్నేచర్స్ అనమాట పెట్టించుకోవాలి విట్నెస్లు. సో ఇవన్నీ వాళ్ళే చేయిస్తారు. నేను ఒక స్క్రీన్ నెంబర్ ఇస్తాను. వాళ్ళన్నీ ప్రతి ఒక్కటి మీరు వెళ్ళిన తర్వాత కూడా వెరిఫికేషన్ అక్కడ వాళ్ళే అరేంజ్ చేసిస్తారు. ఆర్డర్ ఏంటి అనేది వాళ్ళే అన్నీ పెట్టిస్తారనమాట. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మనం చేయాల్సిందైతే ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఇది ఎలా అప్లై చేయాలి, ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ మన డీటెయిల్స్ ఆధార్ నెంబర్ కాకుండా మిగతావన్నీ ఫిల్ చేసి మనం సబ్మిట్ నొక్కితే మన మెయిల్ ఐడికి, మన యూజ్ చేసే మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఆ మెయిల్ ఐడికి ఒక రెఫరెన్స్ ఐడి అండ్ ట్రాన్సాక్షన్ ఐడి వస్తుందన్నమాట. ఇవి మ్యాండేటరీ. ట్రాన్సాక్షన్ ఐడి అనేది మనకు మనీ పే చేయడానికి 560 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేయడానికి అది యూనివర్సిటీకి పీసీఐకి వెళ్తుంది అనమాట. సో ఆ ఈమెయిల్ ఐడికి ట్రాన్సాక్షన్ ఐడి, రెఫరెన్స్ ఐడి వస్తుంది. సో వాటి ద్వారా మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసి అండ్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అయితే ఏమేం అప్లోడ్ చేయాలో మొత్తం 1 by 1 500 KB కంటే తక్కువ వాళ్ళే అప్లోడ్ చేసేసి అన్నీ తీసుకుంటుంది అనమాట. తర్వాత లాస్ట్లో అప్లై చేసిన
ఒకటి ఉంటుంది కదా, అది అప్లై చేసిన ఫామ్ అండ్ ఫామ్ G అనేది వాళ్ళే ఇస్తారు. సో ఇవన్నీ మీరు మ్యాండేటరీగా తీసుకోండి. నేనైతే తీసుకోలేదు. సో నాకు అక్కడ కొంచెం ప్రాబ్లం అయింది, అందుకని నేను ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. ఎవరైనా ఇంకా చేయించుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి. సో ఇవైతే ఇంకేమైనా మర్చిపోయి ఉంటే నేను మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్కి ఒక లాంగ్ వీడియో చేస్తాను, అక్కడైతే అప్లోడ్ చేస్తాను. అండ్ పేమెంట్ రిసిప్ట్ కూడా తీసుకోవాలి. తర్వాత స్లాట్ బుక్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్ అంతా అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఒక డేట్ అక్కడ మనం స్లాట్ బుకింగ్ డేట్ చేసుకోవాలి. వాళ్ళు కన్వీనియంట్ డేట్ అయితే చేస్తారు. ఒకటికి అక్కడ స్లాట్ బుక్ చేసుకుని ఆ డేటే మనం వెళ్ళాలన్నమాట. సో మన టైమింగ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే వెరిఫికేషన్ అనేది విజయవాడకి షిఫ్ట్ చేస్తారనమాట. ముందు గుంటూరులో ఉండేది. అండ్ సో ఇక్కడ మనకు కావాల్సినవి వెరిఫికేషన్కి ఈ సర్టిఫికేషన్స్ అయితే కావాలి. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.